తీసుకొని పోతా ఉన్నా. ముఖ్యంగా కేంద్ర కమిషనర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు పరోక్షంగా 3000 మందికి ఉపాధి కల్పించడం జరుగుతూ ఉంది. ప్రత్యక్షంగా 500 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందని ఇప్పుడే చెప్పడం జరిగింది. అయితే ఒకటే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెడతారన్నప్పటి నుంచి కూడా నేను వారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, స్థానికంగా ఎవరైతే ఉంటారో వారికే ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మరీ చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకంటే మాకు నిరుద్యోగ సమస్యతోనే చాలా మా నిరుద్యోగులకు చాలా చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అడిషనల్ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతా ఉన్నా, ప్రభుత్వం తరఫున మంత్రి గారి దృష్టి కూడా తీసుకొని పోతా ఉన్నా. ముఖ్యంగా కేంద్ర కమిషనర్ గారు ఫ్యాక్టరీ యజమాని ఉంటుంది, వారికి ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. దయచేసి గోయల్ ఫ్యామిలీ కూడా మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా నిరుద్యోగులకు ఫస్ట్ ఉద్యోగాలు కల్పించిన తర్వాత అంటే వారి విద్యా అర్హతను బట్టి, వారి ఎఫిషియన్సీని బట్టి, వారి క్వాలిఫికేషన్ బట్టి మీరు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తూ ఇంకా కూడా మీకేమైనా అవసరాలు ఉంటే తర్వాత ఈ గత ప్రభుత్వంలో మనకు సార్ మంత్రి గారి దృష్టికి తెలియంది కాంతవరకు అసలు మొత్తము సబ్సిడీ అనేది లేకుండా చేసిండ్రు, డ్రిప్ ఇరిగేషన్ హార్టికల్చర్ అనేది లేకుండా చేసిండ్రు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో ఖచ్చితంగా రైతులకు ఇంతకుముందు ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తుంటామో అన్ని విధాల హార్టికల్చర్ కి, డ్రిప్ ఇరిగేషన్ కి ప్రయారిటీ కూడా ఖచ్చితంగా ఇస్తాము, ఇవ్వాలని మేము మా ప్రభుత్వం కోరుకుంటాము, ముఖ్యమంత్రి గారు కోరుకుంటాము అని చెప్తూ ఇంకా కూడా ఏమైనా సమస్యలు ఉంటే మేనేజ్మెంట్ వారు కూడా మా మంత్రి గారి దృష్టికి, మా దృష్టికి తీసుకొని వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఇంకా మేము మీకు సహకరిస్తామని చెప్తూ ముగిస్తున్నాం. చరిత్ర తీసుకున్న ఈ ప్రాంతం అంతా షుగర్ కేన్ ఆధారిత ప్రాంతము. ఈ మధ్య కాలంలో ఈ షుగర్ కేన్ చెరుకు రైతులు చాలా ఇబ్బందుల పాలైనారు, ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా జైరాబాద్ కు సంబంధించిన చెరుకు రైతులు పోయినసారి ట్రైడెంట్ ఫ్యాక్టరీ ఈసారి క్రషింగ్ కాకపోవడము, సుమారు 7.5 కోట్ల రూపాయలు ఇంకా ఫ్యాక్టరీ బాకీ ఉండడము, మన ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక కోలికి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలి. పూర్వ వైభవము గతంలో ఈ క్రషింగ్ కెపాసిటీ ఎంత ఉండేనో ఆ క్రషింగ్ కెపాసిటీని మళ్ళీ తీసుకురావాలి. ఇతర రాష్ట్రాలకు పోతున్న మన చెరుకు, ప్రత్యేకంగా కర్ణాటక, మహారాష్ట్రకు పోతున్న చెరుకుని నివారించాలి. మన ప్రాంతంలో మన రైతులని కాపాడుకుంటూ ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు గోయల్ కుటుంబం గారు స్థాపించబోయే ఈ షుగర్ ఫ్యాక్టరీ, దానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నేరుగా 500 మంది, పరోక్షంగా 2500 మంది. దానికి తోడు మంచిగా సంజీవ్ రెడ్డి గాని, బీబీ పాటిల్ గారు ప్రస్తావించారు. మన ప్రాంతానికి గతంలో ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే డ్రిప్ ఇరిగేషన్ కు 90% సబ్సిడీ ఇస్తుండేనో అదే రీతిలో, అదే పద్ధతిలో మళ్ళీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి వారు కోరడము. ఇది డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రూపంలో అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము కట్టుబడి ఉంది. రైతులను ఆదుకుంటాము. ప్రధానంగా మా యొక్క రిక్వెస్ట్ ఈ యాజమాన్యంతో, గోయల్ కుటుంబంతో, ఈ స్థానికంగా మీరు ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు ఇవ్వండి. రాజకీయాలకు అతీతంగా ఎవరికైతే అర్హత ఉన్నదో, చదువుకున్న వారు ఉన్నారో, నైపుణ్యం ఉన్నదో వారికి అవకాశాలు కల్పించండి. మా సహకారం సంపూర్ణంగా ఉంటుంది, ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ప్రధానంగా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మనమందరం కలిసికట్టుగా ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మీ అందరి సహకారంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ క్రషింగ్ సీజన్ ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపియాలి. కనీసం 4-5 దాని కెపాసిటీ 4 లక్షల కెపాసిటీ ఉంది ఓ సీజన్ లో. ఆ కెపాసిటీ వరకు ఆ క్రషింగ్ జరిగే దిశగా మా ప్రయత్నం ఉంటుంది. రైతులకు న్యాయం చేయాలి. ఈ మధ్య రైతులను కలిసినాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాము. మరొక అంశం ఏంటి అంటే
నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవాలనే ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. దానికి సంబంధించి మా మిత్రులు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సిఫారసు రికమెండేషన్ ఆధారంగా రేపు పొద్దున మళ్ళీ పూర్వ వైభవము నిజాం షుగర్ ఫ్యాక్టరీకి రావాలి. పూర్వ వైభవం, ఇక్కడ ఉన్న భద్రత వైభవం అనేది ఈ ప్రాంతంలో ఉన్న షుగర్ కేన్ రైతులకు కల్పించే దిశగా మా కృషి ఉంటుంది. మరొకసారి యజమానాన్ని అభినందిస్తూ శుభాశితోటి మా సంపూర్ణమైన సహకారం ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మా సహకారం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.